హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. దాత్రి కేదార్ ఇద్దరు జేడీ కేడీగా మారి వాచ్మెన్ రంగయ్యని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి అని పరిటాల డిస్టిక్లో ఉన్న ఓల్డేజ్ హోమ్కి బయలుదేరుతారు. సో అలా బయలుదేరి కరెక్ట్గా రమ్య ద్వారా ఇంకా లోపలికి పంపిస్తారు రమ్యని. ఆ ఓల్డేజ్ హోమ్లోకి వెళ్తుంది రమ్య. వెళ్ళి ఈ ఫోటోలో ఉన్న అతన్ని మీరు ఎప్పుడైనా చూసారా అని అడుగుతుంది. ఇతను ఇక్కడే పనిచేస్తున్నాడమ్మా, అదిగో అక్కడే ఉన్నాడు అని ఆ వార్డెన్ చెప్పడంతో రమ్య లోపలికి వెళ్తుంది. రంగయ్య అని పిలుస్తుంది. అప్పుడే ఇంకా మొత్తం బూజు దులుపుకుంటున్న వాచ్మెన్ రంగయ్య వెనక్కి తిరిగి ఎవరు మీరు అని అడుగుతారు. పోలీస్ అనగానే ఒక్కసారిగా పారిపోతూ ఉంటాడు రంగయ్య. పారిపోతున్న రంగయ్య ఎదురుగా జేడి నించొని ఉంటుంది. వెనక్కి తిరిగి పారిపోదామంటే కేడి నించొని ఉంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రంగయ్య. ఇంకతనికి మొత్తం ట్రాప్ అయిపోతాడనమాట. సో అలా జేడీకేడి ఇద్దరు రంగయ్యని ప్రైమరీ విక్టిమ్గా తీసుకు వెళ్ళాలి అని వెళ్తూ ఉంటే అప్పుడే మీనన్ రైట్ హ్యాండ్ అయిన దేవ అలా అక్కడికి వస్తాడు. వచ్చి ఏయ్ జేడి, నువ్వు రంగయ్యని వదిలిపెట్టు, లేకపోతే నీ ప్రాణాలు తీసేస్తాను. ఒక్క అడుగు ఎవరైనా ముందుకు వేసినా మీ ప్రాణాలు పోతాయి అని అంటాడు దేవా. ఏంటి, ప్రాణాలు తీస్తావా, నిజంగానా అని అంటుంది జేడీ. జేడీ, నేను జోక్ చేయటం లేదు, సీరియస్గానే చెప్తున్నాను, నీ ప్రాణాలు తీస్తాను అనేలోపు నీలాంటి వాళ్ళని నేను నా సర్వీస్లో ఎంతమందిని చూసుంటాను అని అలా డైవర్ట్ చేసి చెంప పగల కొట్టి చేతిలో ఉన్న గన్ని తన వైపు లాక్కుంటుంది జేడీ. ఒక్కసారిగా దేవా షాక్ అయిపోతాడు. వెంటనే అలా ఇంకా కేడి కూడా వాళ్ళని గట్టిగా పట్టుకొని ఇంకా అలా రౌడీలందరినీ కొడుతూ ఉంటాడు. రమ్య, త్వరగా రంగయ్యని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళు ఫాస్ట్ అని అంటారు. ఓకే మేడం అని చెప్పి రంగయ్యని బలవంతంగా ఎక్కించి కార్ డోర్స్ అని క్లోజ్ చేసేసి ఆ రంగయ్యని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తూ ఉంటారు. జేడీకేడి ఇద్దరు కలిసి దేవా అండ్ మనుషుల్ని ఫుల్గా కొడతారు. ఇంకలా ఒక్కొక్క రౌడీ కాళ్ళు చేతులు విరిచి విరిచి కొట్టి కేదార్, నాకు ఒక డౌటు. ఇప్పుడు వీడు పోలీసులపై అటాక్ చేశాడు కదా, కాబట్టి ఏ సెక్షన్ ప్రకారం వీడు జైలుకు వెళ్ళొచ్చు అని అడుగుతారు. నేను జైలుకు వెళ్తే నా బాయ్ ఊరుకో. ఏయ్ మీనన్, ఒక రౌడీ ఫెలో, వాడు నీ వెనకాల బాయ్ అని చెప్పుకుంటున్నావు, రేపు వాడు కూడా నీ పక్కనే కూర్చుంటాడు, పోరా అని ఇంకలా దేవాయన్ మనుషుల్ని జేడీకేడి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తారు. సో తీసుకువెళ్ళిన తర్వాత రంగయ్యని సెల్లో కూర్చోబెడతారు. జేడీకేడి ఇద్దరు రంగయ్య దగ్గరికి వెళ్తూ ఉంటే ఇంకా వెంటనే సాధు సార్, కేడి నువ్వాగు, జేడీ యూ ప్రొసీడ్ అని అంటారు. ఓకే సార్, అర్థమైంది. కేడీనే కేదార్ కాబట్టి ఈ కేసులో డైరెక్ట్గా అతనే ది కల్ప్రిట్ అని నమ్ముతున్నారు కాబట్టి అతను ఇన్వాల్వ్ అవ్వకూడదు అకార్డింగ్ టు లా కాబట్టి సో కేడీని పక్కన పెట్టి జేడీనే సెల్లోకి పంపిస్తారు. సో జేడీ రంగయ్య దగ్గరికి వచ్చి, చూడు రంగయ్య, నేను ఒకే ఒక ప్రశ్న అడుగుతాను. ఆ రోజు కమలాకర్ గారిని కత్తితో పొడిచి చంపాలనుకున్నది ఎవరు? నీకు సమాధానం తెలుసని నాకు తెలుసు, నువ్వు చూసావనుకుని నాకు తెలుసు. నిజం చెప్తే నిన్ను జైలు శిక్షతో సరిపెడతాం. లేదు, నేను అబద్ధమే చెప్తాను, నాకు తీసుకున్న డబ్బులే ఎక్కువ కానీ నా ప్రాణం ఎక్కువ కాదు అని మొండికేసావనుకో, ఇప్పుడే ఇక్కడ పక్కనే ఒక ఫారెస్ట్ ఉంది, అక్కడికి తీసుకువెళ్ళి వెనకాల నుండి షూట్ అనాలి. వద్దు మేడం, వద్దు మేడం, వద్దు, చెప్పేస్తాను మేడం, నాకు మీ ఫోన్ అనని తడబడుతూ ఉంటాడు. రమ్య, వాటర్ తీసుకురా అనేసరికి వాటర్ తాగాక, చెప్తాను మేడం, నాకు ఒక వారం రోజుల క్రితం అని ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తాడు. వారం రోజుల క్రితం అలా రంగయ్య వర్క్ చేసుకుంటూ ఉంటే అప్పుడే రంగయ్య దగ్గరికి మీనన్ వస్తాడు. మీనన్ వచ్చి, ఏ రంగయ్య, నేను చెప్పినట్టు చేస్తే నీకు 10 లక్షలు ఇస్తాను అని అంటాడు. సార్, 10 లక్షలు నా జీవితంలో చూడలేదు సార్, థ్యాంక్ యూ సార్ అని అంటారు. ఏం లేదు, ఇప్పుడు నువ్వు జగదాత్రి కేదార్లకు కాల్ చేసి మీ తాతయ్య హిమాలయాల నుండి ఇప్పుడే వచ్చాడమ్మా, మిమ్మల్ని కలవడానికి వచ్చాడని చెప్పండి. అప్పుడు మేము ఒక డమ్మీ తాతయ్యని పంపిస్తాం. అతన్ని నువ్వు నిజమైన తాతయ్యగా వాళ్ళ ముందు నమ్మించాలి. నమ్మించిన తర్వాత ఏం జరిగినా నువ్వు చూసుకోవాలి. లేదు, నేను ఇదంతా ఎవరికైనా చెప్పేస్తానంటే నీ ప్రాణాలు తీస్తా అని 10 lakhs వాడికి ఇచ్చేసి
మొత్తం ఇంకా ఫేక్ స్టోరీని అల్లిస్తాడు మీనన్. సో అలా అల్లించిన తర్వాత ఫేక్ తాత రావడం, జగదాత్రి కేదార్ అతన్ని నిజంగా నమ్మడం, వాళ్ళు చూపించిన డైరీ చూసి కమలాకర్ ఇస్ ద రియల్ కల్ప్రిట్ హూ కిల్డ్ సుహాసిని అని తెలుసుకోవడం అండ్ అది నిలదీయడం, వచ్చేసరికి కమలాకర్ని కేదార్ వాళ్ళ ఫేక్ తాతే చంపడం. ఇవన్నీ నిజాలు చెప్పేస్తాడు రంగయ్య. అంటే కమలాకర్ గారిని పొడిచింది కేదార్ కాదు, ఫేక్ తాతయ్య, అంతే కదా అని అంటుంది. అవును మేడం అంతే అని చెప్తారు. రమ్య రికార్డ్ చేసావా అని అంటారు. రికార్డ్ చేశాను మేడం అని అంటారు. దీన్ని వెంటనే మాదాపూర్లో ఉన్న పోలీస్ స్టేషన్కి పంపించండి. కేదార్ ఎలాంటి తప్పు చేయలేదని నిరూపించడానికి ఇదే సాలిడ్ ఎవిడెన్స్. ఇప్పుడు కేదార్కి ఇష్యూ అయిన అరెస్ట్ వారెంట్ కూడా రివోక్ అవుతుంది అని అక్కడి నుండి వెళ్ళిపోతారు జేడీ అండ్ కేడీ. ఇది ఇలా ఉండగా యువరాజ్, వైజయంతి, కేదార్ నీ ఎలా చంపాలి అని ఆలోచిస్తూ ఉంటారు కదా. వాడిని చంపడం అంటే అంత కష్టమైన పని కాదు, అంత తేలికైన పని కూడా కాదు అని అంటారు కమలాకర్. ఏంది మరిది గారు అంతే మీరేమంటున్నారు? వాడు స్కూల్ టీచరే కదా, వాడిని చంపితే తప్పేంటి అని అంటుంది వైజయంతి. లేదు, వాళ్ళు ఎంతో కాన్ఫిడెంట్గా ఉంటారు. చాలాసార్లు చంపించాలని ప్రయత్నించినా ఏదో ఒకలా తప్పించుకొని వస్తున్నారంటే వాళ్ళ వెనకాల ఏదో పవర్ ఉంది. అదే పోలీస్ పవర్. జేడీ కేడీలు వాళ్ళకెప్పుడు సపోర్ట్గా ఉంటారు. కాబట్టి వాళ్ళు బిజీగా ఉన్నప్పుడే వీళ్ళపై మనం అటాక్ని ప్లాన్ చేయాలి అని అంటారు కమలాకర్. అవును బాబాయ్, మీరు చెప్పింది కరెక్టే. జేడీ కేడీ ఇద్దరు కలిసి ఉన్నప్పుడు అటాక్ చేయకూడదు. కేడీ ఒంటరిగా వస్తున్నప్పుడే అటాక్ చేయాలి. అప్పుడే మనం జేడీ నుండి తప్పించుకోగలం. ఖచ్చితంగా ఆ కేదార్ని పైకి పంపించగలమని చెప్పి ఇంకలా కేదార్ని అయితే పైకి పంపించాలని ప్లాన్ వేస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా అక్కడికి వచ్చిన కౌశికి ఇదంతా వినేస్తుంది. విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంటే బాబాయ్కి నిజం తెలిసిన కేదార్ తన్ని పొడవకపోయినా కావాలని కేదార్ జైల్లో ఉండాలని ఈ నిజాలన్నీ దాచిపెట్టాడు. పోలీసులకి అబద్ధం చెప్పాడు. కేదార్ని ఇరికించాలని వీళ్ళెన్ని అబద్ధాలు ఆడుతున్నారు. ఇప్పుడు కేదార్ని చంపేయాలని కూడా వీళ్ళు ఫిక్స్ అవుతున్నారు. బాబాయ్ ఇంత నీచానికి ఒడి కడతాడని నేను కల్లో కూడా అనుకోలేదు అని ఎలా అయినా జగదాత్రి కేదార్లని కాపాడుకోవాలి అని కౌశికి కేదార్కి కాల్ చేస్తుంది. అప్పుడే జగదాత్రి కేదార్గా మారి కారులో వస్తూ ఉంటారు కేదార్ వాళ్ళు. ఇదేంటి అక్క కాల్ చేస్తుంది, హలో అక్క అని అంటారు. కేదార్ ఇప్పుడు మీరు ఎక్కడున్నారు అని అడుగుతారు. అక్క మేము దగ్గరలోనే ఉన్నామక్క. అక్క గుడ్ న్యూస్ అక్క, జేడీకేడీ వాళ్ళు ఎవిడెన్స్ని సంపాదించారు. నేను బాబాయిని హత్య చేయలేదని క్లియర్గా తెలిసిపోతుందక్క అని అంటాడు కేదార్ నువ్వు మాత్రం ఇంటికి చాలా జాగ్రత్తగా రావాలి. ఒకసారి జేడీకేడీల హెల్ప్ తీసుకో, పోలీసులకి కాల్ చేయి అని కాల్ కట్ చేస్తుంది కౌశికి. కేదార్ వదిన గొంతులో ఏంటంత గంభీరంగా లేదు? వదిన గొంతు ఎందుకంత భయపడుతున్నారు? ఇంట్లో ఏం జరుగుంటుంది అని ఆలోచిస్తూ ఉంటే ఏమో దాత్రి, నాకు కూడా అదే అర్థం కావట్లేదు. సరే ఇప్పుడు ఎలాగో వెళ్తాం కదా అని చెప్పి ఇంకా అలా వెళ్తుంటే కొంతమంది రౌడీలు జగదాత్రి కేదార్ కారుకి అడ్డుగా నించుంటారు. ఇంకా అలా జగదాత్రి కేదార్ ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు. వెంటనే యువరాజ్ పంపించిన ఆ రౌడీలందరినీ రప్పలాడించి ఇంకా కొట్టి కొట్టి పడేస్తారు. జగదాత్రి కేదార్గా దాత్రి అండ్ కేదార్ వాళ్ళని ఫినిష్ చేసి ఇంటికి తిరిగి వస్తారు. పాపం కౌశికి కేదార్ వచ్చేసావా అని కంగారు పడుతూ ఉంటుంది. అక్క నాకేం కాలేదక్క, నాకు అర్థమైంది. మీరు అనుకున్నదేంటో, మీరు ఊహించిందేంటో నాకు అర్థమైందక్క, నాపై అటాక్ జరిగింది అని అంటారు. వెంటనే ఇంకా అలా హాల్లోకి వస్తారు వైజయంతి, యువరాజ్ వాళ్ళు. సుధాకర్ కూడా చూస్తూ ఉంటాడు. ఏంటి నీపై అటాక్ జరిగిందా అని అడుగుతారు. అవును నాన్న, నాపై కొంతమంది అటాక్ చేశారు అని అంటారు. ఏందో కేసుని తప్పించుకోవడానికి మీ మీద మీరే అటాక్ చేసుకొని వేరే వాళ్ళ పేరు చెప్తారా అని అంటుంది వైజయంతి. పిన్ని ప్లీజ్ ఆపండి పిన్ని, వద్దు, ఇంకా దబాయించాలని ప్రయత్నించద్దు పిన్ని. మీరేం చేస్తున్నారో నాకంతా అర్థమైపోయింది. మీరే కావాలని వాళ్ళపై అటాక్ చేశారని నేను తెలుసుకున్నాను పిన్ని అని అంటుంది కౌశికి. ఒక్కసారిగా కౌశికి మాటలు విని వైజయంతి, యువరాజ్, కమలాకర్, నిషిక అందరూ షాక్లో ఉండిపోతారు. అమ్మి వద్దు పిన్ని, వద్దు,
మీరింక ఏమీ మాట్లాడొద్దు. నాకంతా తెలిసిపోయింది. మీరు మాట్లాడుతున్న ప్రతి మాట నేను విన్నాను. ఎందుకు పిన్ని? ఎందుకు మీరు కేదార్ అంటే అంత హేట్రెడ్ మీకు? కేదార్ని ఎందుకని ఇలా వారసుడిగా దూరం చేయాలనుకుంటున్నారు? కేదార్ ఈ ఇంటి వారసుడని బయట ప్రపంచానికి తెలియకపోయినా బాబాయ్కి నాకు తెలుసు, మీకు కూడా తెలుసు. ఈ విషయాన్ని ఒక్క ఒక్క ప్రెస్ మీట్తో కేదార్ వాళ్ళు బయట పెట్టచ్చు, కానీ పెట్టలేదు. ఎందుకో తెలుసా? వాళ్ళకి వాళ్ళ వారసత్వం ముఖ్యం. అలా అని ఈ ఇంటి పరువు తీయకుండా ఈ ఇంటి పరువు కాపాడడం ముఖ్యం. అది కేదార్, జగదాత్రి అంటే. అలాంటి వాళ్ళని మీరు ఎందుకని ఇంత ఇబ్బంది పెడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఎంత సాక్ష్యాలు లేకపోతే మనుషుల్ని ఇంత టార్చర్ చేస్తారా? ఒక మనిషి ప్రాణం తీయాలనుకుంటారా? అలాంటప్పుడు మీకు ఆ మీనన్కి పెద్ద తేడా ఏముంది? యువరాజ్, చిన్నప్పటి నుండి నిన్ను నేను ఎలా పెంచాను? నేను నిన్ను ఒక తమ్ముళ్ళా కాదు, నువ్వు నాకు ఒక బేబీ లాంటి వాడివి. నేను చిన్నప్పటి నుండి నేను అలాగే అనుకున్నాను కూడా. నా విలువలకి నువ్వు వారసుడు అవుతావు అనుకున్నాను. కానీ నువ్వు మాత్రం అవేమి పట్టించుకోకుండా ఆ మీనన్ లాంటి ఒక నీచుడు, దుర్మార్గుడు, ఒక గ్యాంగ్స్టర్తో చేతులు కలిపి వాడి వాడి బుద్ధులే పునికి పుచ్చుకొని ఇప్పుడు ఏకంగా కేదార్ని చంపేయాలనుకున్నావు. ఈజ్ ఇట్ కరెక్ట్? ఇది కరెక్టా? వాల్యూస్ ఉన్నట్టేనా? అందుకే ఇప్పుడు చెప్తున్నాను బాబాయ్, ఫైనల్ డెసిషన్ మీదే. ఇప్పుడైతే కమలాకర్ బాబాయ్ని కేదార్ పొడిచి చంపలేదని నిరూపించబడింది. అదీ కాకుండా వాళ్ళకిచ్చిన టైం కూడా అయిపోవచ్చింది. ఈ ఇంటి వారసులుగా వాళ్ళని ఒప్పుకుంటారో ఒప్పుకోరో మీ ఇష్టం బాబాయ్ అని అంటుంది కౌశికి. ఇంకలా కేదార్ అండ్ జగదాత్రి చూస్తూ ఉంటారు. పాపం అలా సుధాకర్, ఒకటి మాత్రం నిజం, నేను సుహాసినిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. కానీ సుహాసిని విషయంలో ఏం జరిగిందో అది నాకు మాత్రమే తెలుసు. కొన్ని విషయాలకి భయపడి సుహాసినిని నేను దూరంగా వచ్చేయాల్సి వచ్చింది. సుహాసిని విషయంలో నేను దూరం అవ్వాల్సి వచ్చింది. కానీ సుహాసిని ఎప్పుడు నా గుండెల్లోనే ఉంటుంది. సుహాసిని కన్న పిల్లలైనా వాళ్ళు కూడా నా గుండెల్లోనే ఉంటారు అని కేదార్ వైపు చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతారు సుధాకర్. కేదార్ పాపం కౌశికితో, అక్క, నన్ను డైరెక్ట్గా అందరి ముందు వారసుడిగా నాన్న ఒప్పుకోకపోయినా పర్లేదు, కానీ ఆయన మనసులో నాకంటూ ఒక చోటిచ్చాడు. అది వింటుంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉందక్క, నిజంగా చాలా హ్యాపీగా ఉంది అని పాపం కేదార్ కన్నీళ్ళు పెట్టుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా యువరాజ్, ఛీ, అంటే వీడు ఎంత చెప్పినా ఇలాగే అనమాట. వీడిని మనమేమి చేయలేకపోతున్నాం, వీడి ఇంటి వారసుడు కాదని నిరూపించలేకపోతున్నాం, అలా అని కరెక్ట్గా కూడా చేయలేకపోతున్నాం. వీళ్ళని ఎలా బయట పెట్టాలో ఏం చేయాలో నాకేమీ అర్థం కావటం లేదు. వీళ్ళని బయటికి పంపించాలంటే దారులన్నీ మూసుకుపోయాయి, ఛీ అని యువరాజ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. కేదార్ హ్యాపీగా లాన్లో కూర్చుని ఉంటే జగదాత్రి, ఏంటి వజ్రపాటి కేదార్ సార్, హ్యాపీగా ఉన్నట్టున్నారు అని అంటారు. అవును దాత్రి, మాటల్లో చెప్పలేనంత హ్యాపీగా ఉన్నాను. నిజంగా ఈ హ్యాపీనెస్ని షేర్ చేసుకోవడానికి నాకు నువ్వెప్పుడెప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నాను అని అంటారు. ఓ, మీ వైఫ్తో షేర్ చేసుకుందామనా? సరే, ఇప్పుడు మన టార్గెట్ అయిపోయింది. నువ్వు హంతకుడు కాదు అని ప్రూవ్ అయింది. ఇప్పుడు మనం నీ నీ వారసత్వం గురించి కూడా పోరాడాలి. వాటి కోసం సాక్ష్యాలు కావాలి. అసలు మీ తాతయ్య నిజంగా బ్రతికున్నారో లేదో అని నాకు డౌట్గా ఉంది కేదార్ అని అంటారు. నాకు అదే అర్థం కావట్లేదు దాత్రి. ఒకవేళ బ్రతికి ఉంటే ఆ దేవుడి దయవల్ల ఆ ఒక్క ఆధారమైనా దేవుడు నాకు మిగిల్చి ఉంటే చాలా బాగుంటుంది అని పాపం అలా ఆలోచిస్తూ ఉంటాడనమాట. వెంటనే కేదార్ అదంతా దూరం నుండి చూస్తూ కౌశికి హ్యాపీగా ఫీల్ అవుతుంది. పాపం వీళ్ళు చాలా అంటే చాలా మంచివాళ్ళు, కానీ వీళ్ళ విషయంలో అందరూ ఏదో ఒకలా ఎప్పుడు వీళ్ళని ఎత్తి పొడుస్తూనే ఉంటారు. వీళ్ళని ఎలా అయినా ఇంట్లోండి బయటికి పంపించాలని అనుకుంటారు. అది ఎప్పటికీ జరగదు, ఎందుకంటే వీళ్ళు మా ఇంటి వాళ్ళు కాబట్టి అని కౌశికి పాపం మాట్లాడుకుంటూ హ్యాపీగా వాళ్ళ టైం స్పెండ్ చేస్తున్న జగదాత్రి కేదార్ని చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.